ప్రదర్శిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగము ద్వారా మమ్మలను రక్షించి పాపక్షమాపణ, నిత్య జీవము మాకు అనుగ్రహిస్తూ వచ్చినందులకై కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, రక్షించిన ఆనాటి నుండి ఈనాటి వరకు అన్ని విషయాల్లో సహాయపడుతూ ఉన్నందులకై కృతజ్ఞతలు. జీవిత యాత్రలో ఇంతవరకు చాలిన దేవుడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. మాకంటే గొప్పవారు, అందచందాలు కలిగిన వారు, ధనికులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు ప్రభా తండ్రి ఈ దినమును చూడలేక ఈ లోకమును విడిచిపోయి మృతుల లోకములో, మృతుల సంఖ్యలో కలిసిపోయిన వారు అనేకులు ఉన్నారు. మీరైతే నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు వరకు భూమి మీద సజీవులుగా నిలబెడుతూ వచ్చినందుకై వందన స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ, పూజిస్తూ ఉంటున్నాం. పరమందు వాసునుడా, మహోన్నతుడు అయిన తండ్రి, దయగల దేవా, సింహాసనాసనుడు అయిన మా తండ్రి, అనంత జ్ఞాని, మీ ప్రేమ ఎంతో గొప్పది, శాశ్వతమైన ప్రేమ. అటు ప్రేమను దినదినము, ప్రతిదినము, ప్రతి క్షణము మా పట్ల కనపరుస్తూ ఉన్నందులకై కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ ఉంటున్నాం. సింహాసనాసనుడు అయిన మా తండ్రి, కోటాని కోట్ల దేవదూతల చేత మానక దీవారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మీరు ఆరాధింపబడుతున్నారు, స్తుతింపబడుతున్నారు, ఘనపరచబడుతున్నారు. అందును బట్టి తండ్రి వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ప్రేమించి అంగీకరించి ఈ దినమున మీరు మాకు బహుమానంగా ఇవిగా అనుగ్రహిస్తూ వచ్చినందుకై వందనాలు. ఈ దినం ప్రభు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మలను ఆరాధికులుగా సిద్ధపరిచి మీ సన్నిధానాన్ని తీసుకొచ్చారు. అందును బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ, మహింపరుస్తూ, పూజిస్తూ ఉంటున్నాం. సర్వకృపానిధి, మహోన్నతుడా, నమ్మకమైన స్వామి, శ్రీమంతుడు అయిన మా తండ్రి, ఇదిన పరిచర్య మీకు మహిమార్థంగా జరగటానికి సహాయము చేసి మహిమ పొందమని కోరుకుంటున్నాం. మీ ప్రలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, అనేకులను సకాలంలో తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా తండ్రి, కనికరించు, కృప చూపించు, మేలుకై జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం నాయన తండ్రి, పలు చోట్ల మీ ప్రజలు, మీ దాసులు కూడి ఆరాధించిన ఉండగా ఆ స్థలాల్లో కూడా మీరు ఉండండి. హెబ్రోన్లో కూడా మీరు ఉండండి. హెబ్రోన్ అనుబంధ సంఘాలు, సేవకులు, పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. కర్మేలు నాయన అనుబంధ సంఘాలు, సేవకులు, పరిశుద్ధులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కర్మేలు నుండి ఎవరు ఎక్కడికి పంపబడుతూ వచ్చారో ఆ స్థలంలో నాయన వారిని వాడుకోండి. తండ్రి, ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండండి. పాడే పాటల్లో, వాయిద్యాల్లో సహాయము చేయండి. ఆరాధన వర్తమానం నాయన, ఆరాధన సమయం దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయి. సండే స్కూల్ పరిచర్య, సండే స్కూల్ పిల్లలకు కూడా దీవెనకరంగా ఉండటానికి కృప చూపించు. టీచర్స్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బలవర్తమానం, బల సమయం దీవెనకరంగా ఉండటానికి కృప చూపించండి. యూత్ మీటింగ్ కూడా ప్రభు యవనస్తులకు దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయండి. శత్రువు కార్యాన్ని బంధించండి, శత్రువు ఆలోచనలు బంధించండి. దేవా, ప్రభా, రాజా, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచండి, మాకు తోడుగా ఉంచండి. కరెంటును మైకొని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ పరిశుద్ధమైన రక్తమును నా మీద, మా మీద ప్రోక్షించి మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి. అయా, వచ్చిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించి మహిమ పొందమని నాయన, సమస్తం మేలుకరంగా మహిమార్థంగా జరగటానికి సహాయం చేయమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి నీ నామునికే మహిమ, ఘనత, స్తుతి ప్రభువులు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. రెండన్న రెడ్ జేమ్స్ అన్న, సుదర్శనం అన్న.
పాట సంఖ్య 99, పాత పాటల బుక్కులోనైతే 97. పరమ పవిత్ర స్వర్గపిత, జై ప్రభు జై ప్రభు సర్వ సదా. परमपिता स्वर्गपिता, जय प्रभु सर्वसदा, जय प्रभु सर्वसदा, युग युगमुలకు रक्षकुडा, युग युगमुలకు रक्षकुडा, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి, జీవుండ ప్రభు పాపుల రక్షక, జయ ప్రభు, జీవుండ ప్రభు పాపుల రక్షక, జయ ప్రభు. ప్రేమ రూపినివే నన్ను ప్రేమించితివి, ప్రేమ రూపినివే నన్ను ప్రేమించితివి, శ్రమలను పొందితివి, నీ ప్రేమ మూలమునా, శ్రమలను పొందితివి, నీ ప్రేమ మూలమునా, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి, జీవుండ ప్రభు పాపుల రక్షక, జయ ప్రభు, జీవుండ ప్రభు పాపుల రక్షక, జయ ప్రభు. ప్రాణమిడి సిలువ నన్ను రక్షించితివి, ప్రాణమిడి సిలువ నన్ను రక్షించితివి, పాపము తీసితివి, నీ కృప ఉన్నతము, పాపము తీసితివి, నీ కృప ఉన్నతము, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి, జీవుండ ప్రభు పాపుల రక్షక, జయ ప్రభు, జీవుండ ప్రభు పాపుల రక్షక, జయ ప్రభు. శత్రు సైతాను ఓడించితివి, ఓ శత్రు సైతాను ఓడించితివి, ఓ నీ మరణము వలన విమోచించితివి, నీ మరణము వలన విమోచించితివి,
పాపుల రక్షక జయ ప్రభు. శక్తి గలవాడా చావు గెలిచితివి, శక్తి గలవాడా చావు గెలిచితివి, శక్తితో లేచితివి, తండ్రితో కలిపితివి, శక్తితో లేచితివి, తండ్రితో కలిపితివి, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక జయ ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక జయ ప్రభు. ప్రేమ గల ప్రభువా మరల వచ్చెదవు, ప్రేమ గల ప్రభువా మరల వచ్చెదవు, శ్రమలను తొలగించి నన్ను చేరుకుందువు, శ్రమలను తొలగించి నన్ను చేరుకుందువు, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక జయ ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక జయ ప్రభు. ప్రవాహములోనా ప్రభు నిండినా, ప్రవాహములోనా ప్రభు నిండినను, నిన్ను బట్టినే క్షేమముగానుందును, నిన్ను బట్టినే క్షేమముగానుందును, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక జయ ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక జయ ప్రభు. జయ జయని పాడుడి యేసునే మహిమా, జయ జయని పాడుడి యేసునే మహిమా, జయ జయ హల్లెలూయా, జయ జయ హల్లెలూయా, జయ జయ హల్లెలూయా, జయ జయ హల్లెలూయా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక జయ ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక జయ ప్రభు. పాట సంఖ్య 258, పాత పాటల బుక్కులో 256. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము.
పాట సంఖ్య 258, పాత పాటల బుక్లోనైతే 256. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను, గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగా నొసగే మనకు, ఖ్యాతిగా నొసగే మనకు. స్తుతించెదాం యేసుని, స్తుతించెదాం యేసుని. నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని, నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలను తానే, రక్షించును మనలను తానే. సంపూర్ణముగా కాయు, సంపూర్ణముగా కాయు. సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఎన్ని శోధనలు గోవినున్నా తానే మనలను విడిపించును. ఎన్ని శోధనలు గోవినున్నా తానే మనలను విడిపించును. శోధింపబడెను యేసు, శోధింపబడెను యేసు. తన సహాయమును సగు, తన సహాయమును సగు. కను పాపవలె ప్రభు కాయు, నిత్యము నిలచు మనతో. కను పాపవలె ప్రభు కాయు, నిత్యము నిలచు మనతో. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము.
మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు, తోటిల్లకుండా కాపాడును. శక్తిమంతుడు మన ప్రభు యేసు, తోటిల్లకుండా కాపాడును. నిర్దోషులనుగా ప్రభువు, నిర్దోషులనుగా ప్రభువు నిలుపును తన మహిమతో, నిలుపును తన మహిమతో. తలచుము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలా. తలచుము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలా. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. కృంగిన భక్తులారా మీరు భంగపరచు శత్రువుపై, కృంగిన భక్తులారా మీరు భంగపరచు శత్రువుపై, జగముపై చాటు నిజయము, జగముపై చాటు నిజయము. జయము జయమని ప్రభుకే, జయము జయమని ప్రభుకే. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో, యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. పాట సంఖ్య 211. పాత పాటల బుక్లోనైతే 209. స్తుతింతము స్తోత్రింతము పావనుడగు మా పరమ తండ్రి. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. వనింపా మాతరమా, వనింపా మాతరమా. మహిమా కలిగిన నీ నామమును స్తుతింతుము స్తోత్రింతుము. పావనుడగు మా పరమ తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము. మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మా ప్రభువా
నిలిచితివి మాధురాక్షణ కొరకై మాధురాక్షణ కొరకై రాతమును కాచిన రక్షకుడా స్తుతింతుము స్తుతింతుము పావనుడగు మా పరమాత్మని స్తుతింతుము స్తుతింతుము మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని ప్రియమాగు కాపరులన్ ప్రియమాగు కాపరులన్ ప్రియమారా మాకసగిన తండ్రిని స్తుతింతుము స్తుతింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తుతింతుము పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరలోక తనయులుగా పరలోక తనయులుగా పరమా కృపతో మార్చిన దేవా స్తుతింతుము స్తుతింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తుతింతుము సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును పరిపూర్ణముగా కలుగా పరిపూర్ణముగా కలుగా పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రిని స్తుతింతుము స్తుతింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తుతింతుము ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదములం ప్రతి ఆశీర్వాదములం ప్రాప్తను సాగిన పరమా తండ్రిని స్తుతింతుము స్తుతింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తుతింతుము ఎల్లరిలో జీవజలం కొల్లగా పారునట్లు ఎల్లరిలో జీవజలం కొల్లగా పారునట్లు జీవము నిశ్చితివే జీవము నిశ్చితివే జీవాధిపతి హల్లెలూయా స్తుతింతుము స్తుతింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తుతింతుము
బైబిల్ పనులు పాడుకుంటాం. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. చూచి పాడవచ్చు. 790 బైబిల్ పల్లవి 790. మరొక బుక్లోనైతే 768. గమనించండి, మొదటి శరణము పల్లవి, ఆ తర్వాత 6-7 శరణాలు పాడుకుంటాం. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరకనందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరకనందు నిత్య జీవం. దైవ మహాకృప పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవ మహాకృప పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరకనందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరకనందు నిత్య జీవం. దేవుని వరము పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని వరము పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరకనందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరకనందు నిత్య జీవం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకిట్లు స్తోత్రములు చెల్లించను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రహారుడవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, యేసుక్రీస్తు ప్రభు నామంలో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తూ వచ్చాము. తిరిగి సమయంలో మీ వాక్యపు వెలుగులో మిమ్మల్ని ఆరాధించినట్లుగా ఆరాధనకు అవసరమైన కొన్ని తలంపులను మా గమనాన్ని తీసుకురామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వచ్చిన వారిని బట్టి మీకెంతో వందన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు ఘనపరుస్తూ మహింపరుస్తూ పూజిస్తూ ఉంటున్నాం. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకొని రండి. చదవబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు. నిదాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయపడతారని నమ్ముతూ మీ హస్తాలు సమర్పించుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. రాజైన దావీదు తన జీవితంలో తాను దేవుణ్ణి ఆరాధించే విషయంలో లేక దేవునికి స్తోత్రము చెల్లించే విషయంలో తాను ఒక ప్రాముఖ్యమైన సమయాన్ని తాను ప్రతిరోజు కేటాయించేవాడు. ఆ ప్రాముఖ్యమైన సమయంలో
దేవుణ్ణి ఆరాధించటము తనకెంతో ప్రాముఖ్యముగా భావించేవాడు. రక్షించబడిన మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ఆరాధించటము అది చాలా ప్రాముఖ్యమైనది. లోకములో నీవు నేను అనేకమైన పనులు కలిగి ఉండొచ్చు, లేక లోకములో అనేకులు తమ తమ జీవితంలో అనేకమైన పనుల ద్వారా బిజీగా ఉండొచ్చు. కానీ క్రైస్తవులు అనబడేవారు, దేవుని ప్రజలు అనబడేవారు దేవుణ్ణి ఆరాధించే విషయంలోనే వారు చాలా చాలా బిజీగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే విషయాన్ని చాలా ప్రాముఖ్యమైనదిగా వారు భావించాలి. మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు అనేకమైన కార్యములు లేక అనేకమైన అద్భుతములు, అనేకమైన మేలు మన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చాడు. వాటిని బట్టి మనము ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించబద్ధులమునై ఉన్నాం. అలాగనే దావీదు కూడా తన జీవితంలో తాను ఈ మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10వ వచనములో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే, లేక దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాడంటే సంతోషముగా అని అక్కడ రాయబడుతూ వచ్చింది. రెండవదిగా మనం చూస్తే జనులు పూర్ణముగా ఉన్నందున అని కూడా రాయబడుతూ వచ్చింది. చూడండి, దావీదు దేవునికి స్తోత్రము చెల్లించే విషయంలో సంతోషముగా దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాడు. అవును, వాస్తవమే. దేవుడు ఎవరంటే స్తోత్రము పొంద నరుహుడు అని బైబిల్లో చూడగలుగుతాం. 119వ కీర్తన 12వ వచనం చూడండి. 119వ కీర్తన 12వ వచనం. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. చాలమ్మా. కాబట్టి యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు అని రాయబడుతూ వచ్చింది. స్తోత్రము నొందదగినవాడు యెహోవా, దేవుడు. ఆయన తప్ప ఎవరు కూడా స్తోత్రము పొంద అర్హులు కానే కారు. ఎందుకంటే అందరూ మానవ స్వభావము కలిగిన వారు. ఈ లోకంలో మానవులు దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. దేవుళ్ళుగా పిలువబడే మానవులు స్తోత్రము పొందటానికి వారు ఏ విధంగా అర్హులు కానే కారు. కాబట్టి దేవుడు ఒక్కడే స్తోత్రము పొంద నరుహుడు. అందుకనే కీర్తనాకారుడైన దావీదు తన కీర్తనలో స్తోత్రమును గురించి ఒక మాట రాస్తూ వచ్చాడు. 147వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే కీర్తన అక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. అంటే మన జీవితంలో దేవునికి జీవితాంతము స్తోత్రము చేయట అదొక ఒప్పందం. అది ఒక ఒప్పందం. ఒప్పందం అనేది, ప్రమాణము అనేది, నిబంధన అనేది మనిషికి మధ్యలో
ఉండేదాన్ని ఒప్పందము, నిబంధన, ప్రమాణము అంటాం. అలాగనే దేవునికిని మనుషులకును మధ్యలో ఉన్నది కూడా అదొక ఒప్పందం, లేక దేవుని దగ్గర ఒప్పుకోవటము. నీవు నాకు చేసావు కాబట్టి నేను నీకు స్తోత్రము చెల్లిస్తాను. ఇదొక ఒప్పిదము. అందుకనే కీర్తనాకాడ ఆ మాట రాస్తూ వచ్చాడు, స్తోత్రము చేయట ఒప్పిదము అని రాయబడుతూ వచ్చింది. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో జీవితాంతము కూడా ఆయనకు స్తోత్రము చేయాలా? ఆయనకు స్తోత్రము చేసే విషయంలో మనము దేవుని దగ్గర దేవునితో నిబంధన చేసుకోవాలా, ఒప్పుకోవాలా? కాబట్టి యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది. చూడండి, 7వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. ఏమని రాయబడింది అక్కడ? యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును అని అంటూ వచ్చాడు భక్తుడు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి అంటే ఈ ఉదయకాలము దేవునికి స్తోత్రము చేయటానికి, లేక ఈ ఉదయకాలము దేవుణ్ణి ఆరాధించటానికి, ఆయన మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన మనం ఆరాధించాలా? ఆయన మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయనకు మనము స్తోత్రము చెల్లించాలా? ఆయన మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఏంటి ఆయన మనకు చేసింది? కాబట్టి మనం ఎరుగుదాం, మన జీవితంలో మనము జీవిస్తున్నామంటే దేవుడిచ్చిన జీవం. మన జీవితంలో మనము ఆరోగ్యంగా ఉన్నాము అంటే దేవుడిచ్చిన ఆరోగ్యం. మన జీవితంలో మనం ఈ లోకములో సమస్తమును లేక సమస్తమైన వాటిని కలిగి ఉన్నాము అంటే దేవుడిచ్చిన ఆధిక్యత. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, కుటుంబం కావచ్చు, లేక భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏది ఏమైనా కానీ మన జీవితంలో మనము ఈ భూమి మీద సుఖ సౌఖ్యము కలిగి జీవిస్తున్నామంటే దేవుడు మనకు చేసిన మేలు. అవే కాదు, జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకనే ఈ యెషయా గ్రంథము 63వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా స్తోత్రములను గానము చేతును అన్నాడు. అయితే ఈ ఉదయకాలము ఆయన మనకు చేసిన వాటిని బట్టి ఆయనకు మనం ఏం చేయాలా? స్తోత్రము చెల్లించాలి. ఆయన మనకు చేసిన వాటిని బట్టి. కాబట్టి జీవితంలో ఆయన మనకు ఎన్నో చేస్తూ వచ్చాడు, చేస్తూ ఉన్నాడు, చేయబోతూ కూడా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలం ఒక 4 విషయాలు మనం చూసుకొని ఆయన మనకు ఏమి చేశాడు అనేది 4 విషయాలు మనం చూసి ఆ తర్వాత వాటిని బట్టి దేవునికి మనము స్తోత్రము చెల్లిద్దాం. చూడండి, ఆయన మనకు చేసినది ఏమిటి? మొదటిగా రోమా పత్రిక దయచేసి రండి. రోమీయులకు రాస్తూ వచ్చిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు మనం చూడబోయే ఈ 4 విషయాల్లో లాస్ట్లో స్తోత్రము అనే మాట మనకు కనబడుతుంది. మొదటిగా రోమా పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. ఇది మొదటి మాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అన్నాడు కదా, వారితో ఏమన్నా అంటే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం.
ఈ ఉదయకాలము మనము ఎందుకు దేవునికి స్తోత్రము చేయాలి అనేది ఆ రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో రాయబడుతూ వచ్చింది. నీవు నేను విమోచింపబడిన వారం. ఎక్కడి నుండి విమోచింపబడిన వారము? దేని నుండి విమోచింపబడిన వారము? పాపము నుండి విమోచింపబడిన వారము. అవును, వాస్తవమే. పాపము అనేది అది ఒక భయంకరమైనది. పాపం అనేది ఒక భయంకరమైనది. అయితే వాస్తవికంగా గత కాలములో మనము భయంకరమైన పాపములో ఉన్నాము, భయంకరమైన పాపముగా ఉన్నాము, భయంకరమైన పాప స్వభావాన్ని కలిగి ఉన్నాము, భయంకరమైన పాప జీవితాన్ని మనము కలుగుంటూ వచ్చాము. అయితే మనము పాపములో ఉన్నాము అన్న సంగతి మనకు తెలియదు. పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాము అన్న సంగతి మనకు తెలియదు. అయితే మనం పాపములో ఉన్నాము అన్న సంగతి, పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాము అన్న సంగతి మనకు ఎలా తెలియజేయబడుతూ వచ్చింది, ఏ విధంగా తెలియజేయబడుతూ వచ్చింది అనేది మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇలా రాస్తూ వచ్చాడు. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అపోస్తలుడైన పౌలు ఈ మాట రాయట ద్వారానే మనము పాపులము అని గ్రహించగలుగుతూ వచ్చాం. మనము పాపులమును అని మనకు అర్థమవుతూ వచ్చింది. కాబట్టి అక్కడ ఏమని రాయబడిందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అవును, క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చుట ద్వారానే మనము పాపులము, పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాము అన్న గ్రహింపు మనకు కలుగుతూ వచ్చింది. వాస్తవమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. పాపులంటే ఎవరు? మనమే. మనల్ని రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ మాట పౌలు రాస్తూ తిమోతితో తనను గురించి తాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్తున్నాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను. అలాగనే ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో నీవు నేను మనం అందరం కూడా ఒకప్పుడు పాపములో జీవిస్తూ వచ్చాం. అయితే పాపంలో జీవిస్తున్న మనలను రక్షించడానికి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసింది ఏంటంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. దానికంటే ముందుకు ఒక మాట నేను చెప్తాను. మనము పాపము నుండి విమోచింపబడుతూ వచ్చామంటే, మనము పాపము నుండి విమోచింపబడటానికి గల కారణము యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ఆయన చనిపోట చూడగా పాపం విషయమై ఒక్కసారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా చాలు. కాబట్టి ఆయన చనిపోట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను అంటే పాపము విషయమై. ఎవరి పాపం విషయమై? ఆయన పాపం విషయమై లేక దేవదూతల పాపం విషయమా? ఆయన పాపం విషయం కాదు, మన పాపం విషయమై ఒక్కసారే చనిపోయేను. అది మన పాపం విషయమై. ఆయన మన పాపం విషయమై ఒక్కసారే చనిపోవటం ద్వారా ఈనాడు నీవు నేను కూడా పాపము నుండి ఏం చేయబడుతూ వచ్చామంటే విమోచింపబడుతూ వచ్చాం. వాస్తవంగా చెప్పాలంటే ఆయన మన కొరకు
ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చాడు. ఆయన మన కొరకు తన బ్రతుకును త్యాగం చేస్తూ వచ్చాడు. ఆయన మన కొరకు తనదంటూ అనేది ఏమి లేకుండా సర్వము మన కొరకు అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి దాన్ని త్యాగము అంటారు. కాబట్టి యేసు ప్రభు త్యాగం అనేది చాలా గొప్పది. ఆయన మరి త్యాగం చేసినట్లుగా ఈ లోకములో ఎవరి కొరకు త్యాగము చేయలేదు. కానీ మన అందరి కొరకు ఆయన త్యాగమూర్తిగా ఈ లోకానికి వచ్చి తన జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చాడు. అందుకని అక్కడ రాయబడింది ఏమనంటే, ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై, అనగా మన పాపం విషయమై ఒక్కసారే చనిపోయాను. ఇంకో మాట చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అన్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యొగనట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. ఏమని రాయబడింది? మనము దేవుని నీతి యొగనట్లు, మనము దేవుని నీతి యొగనట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. మన కోసము పాపముగా చేసెను అంటే మన కోసం పాపమైపోయాడు ఆయన. మన పాపమును భరించాడు ఆయన. మన పాపమును వహించాడు ఆయన. మన పాపము నిమిత్తం ఆయన ఎంతగానో అవమానం పొందుతూ వచ్చాడు. మన పాపము నిమిత్తం ఆయన నిందింపబడుతూ వచ్చాడు. మన పాపము నిమిత్తం ఆయన శ్రమ పొందుతూ వచ్చాడు. మన పాపము నిమిత్తము ఆయన కలవరి సిలువ వేయబడుతూ వచ్చాడు. మన పాపము నిమిత్తం ఆయన రక్తము చిందిస్తూ వచ్చాడు. మన పాపం నిమిత్తం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేబడుతూ వచ్చాడు. అందుకనే మన కోసము పాపముగా చేయబడెను. ఇప్పుడు మనలో ఎవరి కోసం పాపముగా చేయబడతారు? నేను మీకోసం పాపముగా చేయబడతారా? లేక మీరు నా కోసం పాపముగా చేయబడతారా? నేను మీకోసం సిలువ వేయబడతానా? లేక మీరు నా కోసము సిలువ వేయబడటానికి ఇష్టపడతారా? నేను మీకోసము కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడతానా? లేక మీరు నా కోసము కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడతారా? నేను మీకోసము అవమానమును నిందను అనుభవించడానికి ఇష్టపడతారా? లేక మీరు నా కోసము నిందను అవమానమును పొందటానికి ఇష్టపడతారా? కాబట్టి ఎవరి కోసమో శ్రమించడానికి ఇష్టపడరు, అవమానం పొందడానికి ఇష్టపడరు, పాపముగా చేయబడటానికి అంతకంటే ఇష్టపడరు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనందరి కొరకే కాకుండా ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన పాపముగా చేయబడుతూ వచ్చాడు. ఆయన పాపముగా చేయబడి పాపము కొరకు, అనగా మన పాపము కొరకు ఒక్కసారే చనిపోవటం ద్వారా, తద్వారానే ఈనాడు నీవు నేను మనం అందరం ఏమవుతూ వచ్చామంటే పాపము నుండి విమోచింపబడుతూ వచ్చాం. ఒక మనిషి తన పాపము నుండి విమోచింపబడాలి అంటే అది సామాన్యమైన విషయము కాదు. ఒక మనిషి పాపము నుండి విమోచింపబడాలంటే ఒక మనిషి, అనగా నీతిమంతుడైన ఆ మనిషి కొరకు ప్రాయశ్చిత్తము చెల్లించాలా. కాబట్టి నీతిమంతుడు ఎవరు ఆ మనిషి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మన అందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేస్తూ వచ్చాడు. అందుకనే 1 యోహాను పత్రికలో మనం చూస్తే యోహాను రాస్తాడు. చూడండి 2వ అధ్యాయం 1-2 వచనాలు. 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు. చిన్నపిల్లలారా, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడను యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమునై ఉన్నాడు. ఏమని రాయబడింది?
ఆయనే మన పాపములకు శాంతికరమునై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపముల కొరకు ఆయన శాంతికరమునై ఉన్నాడు. కాబట్టి ఆ పైన మనం చూస్తాం, నీతిమంతుడనే యేసుక్రీస్తును ఉత్తరవాది మనకు తండ్రి యొద్ద ఉన్నాడు. ఆ నీతిమంతుడనే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు శాంతికరమునై ఉన్నాడు. మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేస్తూ వచ్చాడు. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు. అలా చనిపోయి ప్రాయశ్చిత్తము చేయబడడం ద్వారానే ఈనాడు నీవు నేను మన పాపము నుండి మనం ఏం చేయబడుతూ వచ్చాము? విమోచింపబడుతూ వచ్చాము. మన పాపం నుండి మనము విమోచింపబడుతూ వచ్చాం. అయితే పాపము నుండి విమోచించడమే కాకుండా పాపము నుండి విమోచింపబడి మనము దేనికి దాసులమవుతూ వచ్చామంట? నీతికి దాసులమైతమే. ఒకప్పుడు ఆ పై వచనంలో రాయబడింది 17వ వచనంలో, రోమా 6వ అధ్యాయం 17వ వచనంలో, పాపమునకు దాసులము, ఇప్పుడు నీతికి దాసులము. అవునా? పాపమునకు దాసులమై ఉన్న మనము పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు మనం నీతికి దాసులమయ్యాం. నీతి అంటే ఎవరు? దేవుడే నీతి. నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే నీతి. కాబట్టి ఆ దేవునికి, ఆ యేసుక్రీస్తు ప్రభువారికి మనము దాసులముగా అవుతూ వచ్చాం, నీతికి దాసులమవుతూ వచ్చాం. ఇందుకు దేవునికి స్తోత్రము అని లాస్ట్లో అపోస్తలుడైన పౌలు తన ఆ మాటను ముగిస్తూ వచ్చాడు. ఇందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి ఈ ఉదయకాలము దేవునికి మనం మొదటగా ఎందుకు స్తోత్రము చేయాలంటే పాపము నుండి విమోచింపబడి నీతికి మనం దాసులముగా చేయబడుతూ వచ్చాం కాబట్టి ఇందుకు దేవునికి స్తోత్రం. ఇది మొదటి మాట. రెండోదిగా దేవునికి ఎందుకు స్తోత్రము చేయాలా చూడండి. కొరింథీయులకు రాస్తూ వచ్చిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండోదిగా మనం చూస్తే అక్కడ రాయబడింది, పౌలు అంటున్నాడు కొరింథీయులతో ఏమంటున్నా అంటే, మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి. కాబట్టి రెండోదిగా ఆయన మనకు జయము అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన మనకు జయము అనుగ్రహించడం ద్వారా దేవునికి స్తోత్రము చేయాల. జయము అనుగ్రహించడం. దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరికి కొన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏంటి ఆయన అనుగ్రహిస్తూ వచ్చింది? బైబిల్లో మనం చూస్తే కీర్తనలో ఒక మాట రాయబడింది చూడండి. కీర్తన 29వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించెను. అక్కడ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది కీర్తన 29లో. ఏమనంటే యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించెను. అవును, మనలో ఉన్న బలము, మనలో ఉన్న శక్తి ఎవరిది? దేవునిది. ఒకవేళ దేవుడు గనక మనకు బలము అనుగ్రహించకపోతే మనము ఎప్పుడు చూసినా కానీ అన్ని విషయాల్లో బలహీనులమే. వాస్తవంగా చెప్పాలంటే మనమందరం బలహీనులమే. బైబిల్ రాయబడింది రోమా పత్రికలో మనం చూస్తే మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా ఆ రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఉంది, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా. కాబట్టి బలహీనులమై ఉన్న మనలను ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తన బలమును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకనే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు. అలాగనే 84వ కీర్తన 11వ వచనంలో కూడా మరికొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ చూడండి, 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. కాబట్టి యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. చూసారా?
దేవుడు కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. అవును, దేవుడు కనుక కృప అనుగ్రహించకపోతే, లేకపోతే దేవుడు ఘనత అనుగ్రహించకపోతే అసలు మనకు ఘనత అనేది వచ్చేది కాదు. అంత మాత్రమే కాదు, ఈ రోజున మనము జీవించే వారము కాం. ఈ రోజున మనం జీవిస్తున్నామంటే, బ్రతికి ఉన్నామంటే, దేవుని ఇంట్లో ఇలా ఉన్నామంటే కేవలము దేవుని కృప. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నానన్నాడు. అలానే యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఏమని రాయబడింది? పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అని అంటూ వచ్చాడు దేవుడు. కాబట్టి ఆయన మనకు కృప అనుగ్రహించాడు. ఆయన మనకు కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజున మనము కదల్చబడలేని వారముగా ఉన్నాం, నిలిచి ఉన్నాము. ఒకవేళ కృప మనకు అనుగ్రహింపబడకపోతే మనము కదల్చబడేవారము. కదల్చబడేవారం అనేది అర్థం ఏంటి? భూమి కదిలితే ఏమైంది? భూమి షేక్ అయింది అనుకోండి, ఏమైంది? మనం కూడా షేక్ అవుతాం. భూమి కదిలింది అనుకోండి, మనము కూడా కదులుతాం. కాబట్టి మనము లేని వారముగా ఉన్నామంటే ఆయన మనకు కృప అనుగ్రహించాడు, బలము అనుగ్రహించాడు, ఘనత కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకో మాట చూడండి, 21వ కీర్తన 21వ కీర్తన 4వ వచనము. 21వ కీర్తన 4వ వచనము. అతడు నన్ను అడుగగా నీవు దానిని అనుగ్రహించి ఉన్నావు. ఏమని రాయబడింది అక్కడ? ఆయుష్యమని అతడు నన్ను అడుగగా నీవు దానిని అనుగ్రహించి ఉన్నావు. ఏంటది? ఆయుష్. అవునా? దేవుడు ఆయుష్ కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు మనకు. ఇలా మనం చూసుకుంటూ పోతే బైబిల్లో దేవుడు మనకు అనుగ్రహించినవి కొన్ని ఉన్నాయి. అవి ఎంతో శ్రేష్టమైనవి. అయితే వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఒకటి. వీటన్నిటికంటే శ్రేష్టమైన వాడు ఒక్కడు. ఆయన మనకు అనుగ్రహింపబడుతూ వచ్చాడు. ఎవరైనా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినంటే ఎవరిని అనుగ్రహించాడు? లేక అనుగ్రహింపబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అనుగ్రహింపబడిన వాడు. కాబట్టి ఆయన మన కొరకు అనుగ్రహింపబడినవాడు. దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఇలా మనం చూస్తే పిల్లల అన్నిటికంటే మనకు అనుగ్రహింపబడిన వాటన్నిటికంటే ముఖ్యమైన వాడు యేసుక్రీస్తు ప్రభు, మనకు అనుగ్రహింపబడిన కుమారుడు. అయితే అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అన్నిటి మీద జయము అనుగ్రహిస్తున్నాడు. అదే మనం చూస్తూ వచ్చాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనం. మళ్ళీ చదవండి, కొంచెం ముందుకెళ్దాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలా? ఏ విధంగా? యేసుక్రీస్తు మూలముగా అని రాయబడింది. యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్నాడు దేవుడు. అవును, వాస్తవమే. దేని మీద జయము? దేని మీద విజయము? లోకం మీద విజయము, లోకం మీద జయము. పాపం మీద జయము, పాపం మీద విజయము. లేక అపవాది మీద జయము, అపవాది మీద విజయము. లేక మన శరీరం మీద విజయము. అంత మాత్రమే కాదు, మన శరీర తలంపుల మీద, లేక మన హృదయంలో, లేక మన మెదడులో నుండి వచ్చే తలంపుల మీద మనకు జయము అనుగ్రహిస్తున్నాడు, మనకు విజయం అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ దేవుడు గనక యేసుక్రీస్తు మూలముగా మనకు జయము, విజయము అనుగ్రహించబడకపోతే మనము ఓటమి పాలు అయ్యేవారమే, మనము
ఓడిపోయేవారమే. అది ఎవరి చేతిలో అంటే అపవాది చేతిలో ఓడిపోయేవారమే, లేక మన శరీరము ద్వారా ఓడిపోయేవారమే, లేక మన పాప తలంపుల ద్వారా ఓడిపోయేవారమే. అయితే అలాంటి పరిస్థితి మనకు కలగకుండా ఉండాలని, అలాంటి పరిస్థితిలో మనం ఉండకుండా ఉండాలని, వాటన్నిటి మీద మనకు జయము అనుగ్రహించటానికే యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. ఆ యేసుక్రీస్తు మూలముగా మనము వీటన్నిటి మీద విజయము పొందుతున్నాం, లేక వీటన్నిటి మీద మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము అని అపోస్తలుడైన పౌలు అక్కడ సంబోధిస్తూ వచ్చాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చాలమ్మా. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాము. వీటన్నిటిలో అంటే దేని మీద? వీటన్నిటిలో లేక వీటన్నిటి మీద అత్యధిక విజయాన్ని పొందుచున్నాం. ఎవరి ద్వారా? మనలను ప్రేమించుచున్న వాని ద్వారా. ఎవరు మనల్ని ప్రేమించేది? మిమ్మల్ని ప్రేమించేది ఎవరు? మీ బంధువులా? లేక మిమ్మల్ని ప్రేమించేది ఎవరు? భార్య లేక భర్త, స్నేహితులా? వారికంటే ఎక్కువగా ప్రేమించేది యేసుక్రీస్తు ప్రభు. అందుకని అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత సాక్ష్యం చెప్తూ ఏమన్నా అంటే, గలతీయులతో 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా అని రాయబడుతూ వచ్చింది. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని అంటే క్రీస్తు లేక ప్రభు లేక దేవుడు మనల్ని ప్రేమించేది. మనలను ప్రేమించు వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు గనక మనల్ని ప్రేమించకపోతే లోకములో ఉన్న మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరు మనల్ని ప్రేమించేవారు కారు. యేసుక్రీస్తు మొదట మనల్ని ప్రేమించడం ద్వారానే ఆ ప్రేమను బట్టి అనేకులను ప్రేమిస్తున్నారు, లేక మనము కూడా ఆ ప్రేమను బట్టి అనేకులు మనం ప్రేమించగలుగుతున్నాం. ప్రేమ అనేది ఆయన ద్వారానే మనం నేర్చుకున్నాం. అంతేగాని ప్రేమ అనేది మన పుట్టుకతోనే మనం నేర్చుకున్న లేదు. ప్రేమ అనేది మన పుట్టుకతోనే మన తల్లిదండ్రులు మనకు నేర్పలేదు. కాబట్టి ప్రేమ అనేది ఆయన ద్వారానే మనం నేర్చుకుంటున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా ఇతరులను మనం ప్రేమిస్తున్నాం. అందుకనే పిల్లారా అక్కడ ఏమని రాయబడిందంటే, మనలను ప్రేమించు వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుచున్నాము. ఆ పై మాట మనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక దయచేసి రండి. 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. కాబట్టి ఆ 37వ వచనంలో ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అంటే శ్రమలో, బాధలో, హింసలో, కరువులో, వస్త్రహీనతలో, ఉపద్రవములో, ఖడ్గములో వీటన్నిటి మీద మనకు అత్యధికమైన విజయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. వీటన్నిటి మీద మనం ప్రతిరోజు అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. కాబట్టి అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. మనం ఇప్పుడు ఎవరమంటే విజయులం. ఒక పాట ఉంది, మన కొరియన్ గారు ఒక పాట రాస్తూ వచ్చాడు. విజయులం గణ విజయులం, విజయులం గణ విజయులం, క్రీస్తేసు ప్రభువులో అత్యధిక విజయులం, క్రీస్తేసు ప్రభువులో అత్యధిక విజయులం,
విజయులం ఘన విజయులం. కాబట్టి వీటన్నిటి మీద మనకు అత్యధికమైన విజయము కలుగుతుందంటే కారణము యేసుక్రీస్తు ప్రభు. అందుకని పౌలు ఏమన్నాడంటే, మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. అయితే ఈ ఉదయకాలం రెండోదిగా నీ జీవితంలో నువ్వు దేవునికి ఎందుకు స్తోత్రము చేయాలంటే, అన్నిటి మీద నీకు విజయాన్ని కలుగు చేసిన వాడు దేవుడు, లేక అన్నిటి మీద నీవు విజయం పొందినట్లుగా అలాంటి వీలు కలుగు చేసిన వాడు దేవుడు. దీన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలా. దేవునికి ఏం చేయాలా? స్తోత్రము చేయాలి. వ్యాధి మీద, బాధ మీద, లేక కష్టం మీద, లేకపోతే ఆ శారీరకమైన ఇబ్బందుల మీద, ఆర్థికమైన సమస్యల మీద, వీటన్నిటి మీద నీకు విజయాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి దేవునికి నువ్వు స్తోత్రము చెయ్యి. ఇప్పుడు మూడోదిగా మనం చూస్తే దేవునికి స్తోత్రము ఎందుకు చేయాలో చూద్దాం రండి. మూడోదిగా మనం చూస్తే కొరింథీయులకు రాస్తూ వచ్చిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనం. చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. మూడోది ఏమని రాయబడింది? చెప్పశక్యము గాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. వరము లేక వరములు, వరము లేక వరములు. కాబట్టి వరము లేక వరములు దేవుడిచ్చేవే. ఎలాంటి దేవుని నుండి వచ్చాయి? బైబిల్ యాకోబులో మనం చూస్తే ఆ 1వ అధ్యాయము 17వ వచనం ఇలా రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమని రాయబడింది అక్కడ? శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరమును ఎవరి యొద్ద నుండి వచ్చును? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎవరా జ్యోతిర్మయుడు తండ్రి? దేవుడే. అందుకనే దావీదు ఏమన్నాడు? మనం ఇందాక చదువుకుంటూ వచ్చాం. మన అంశం అదే. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, నీవు నిరంతరము స్తోత్రారుడు అయి ఉన్నావు. ఎవరా తండ్రి? ఎవరా తండ్రి అంటే పరలోకపు తండ్రి. ఎవరా తండ్రి? పరిశుద్ధుడైన తండ్రి. ఎవరా తండ్రి? జ్యోతిర్మయుడగు తండ్రి. ఆ తండ్రి యొద్ద నుండి ప్రతి వరము వచ్చును అని రాయబడుతూ వచ్చింది. అవును, ఈనాడు మన జీవితంలో ఏదైనా ఒక వరాన్ని పొంది ఉన్నామంటే, లేక ఏదైనా ఒక ఈవిని పొంది ఉన్నామంటే ఆ తండ్రి మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యోహాను సువార్తలో మనం చూస్తే పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే ఎవరైనా ఏదైనా పొందగలుగుతారు. ఒకవేళ పరలోకములో నుండి అనుగ్రహింపబడకపోతే ఈ లోకంలో నీవు ఉద్యోగం పొందలేవు. ఈ లోకంలో నీవు ఒక కారును కానీ, ఒక బంగ్లాను కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ దేన్ని కూడా పొందలేవు. కానీ పరలోకములో అనుగ్రహింపబడింది. పరలోకములో మొదట అనుగ్రహింపబడితేనే ఆ తర్వాత భూలోకములో నీవు నేను దాన్ని పొందగలుగుతాం. అది జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి పొందగలుగుతాం. అందుకని దావీదు ఏమన్నాడంటే 27వ కీర్తనలో ఒక మాట రాయబడింది. దావీదు అంటాడు, చూద్దాం రండి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. చాలేమ్మా. ఏమన్నాడు అక్కడ? యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను అన్నాడు. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితేనంటే ఒక వరము కాదండి, దేవుని దగ్గర ఉండేది, యెహోవా యొద్ద ఉండేది అనేకమైన వరాలు ఉంటాయి. దేవదూతలకు సంబంధించిన వరాలు ఉంటాయి, అలాగనే సామాన్యమైన విశ్వాసులకు సంబంధించిన వరాలు ఉంటాయి, దైవ సేవకులకు సంబంధించిన వరాలు ఉంటాయి. అలాగనే మనం చూస్తే అందరికీ అవసరమయ్యేవి, అందరికీ మరి ఉపయోగపడే వరాలు దేవుని దగ్గర చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని అంటే తాను ఆశ లేక తన వాంఛ
ఏంటంటే తన జీవితములో తాను జీవితాంతము దేవుని మందిరములో నివసించటము. ఇది తాను అడిగే వరం. అక్కడ ఇప్పుడు చదవండి, ఆ వచనం పూర్తి చేయండి. 4వ వచనం మొదటి కానించమ్మ. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ప్రసన్నత అంటే దేవుని సన్నిధి, ఆ యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది తనకు అవసరమైన వరం. అవునా? ఏదో చక్కగా పాటలు పాడటానికి నాకు ఒక వరం ఈ ప్రభు అని అడగలేదు, లేక వాక్యం చెప్పడానికి నాకు ఒక వరం ఈ ప్రభు అనలేదు, లేక చక్కగా డ్రైవింగ్ చేయడానికి, కారు డ్రైవింగ్ లేకపోతే ఫ్లైట్ డ్రైవింగ్ చేయడానికి నాకు ఒక వరం ఈ ప్రభు అనలేదు. అవునా? తాను అడిగిన వరం ఏంటంటే నా జీవితాంతము కూడా నీ మందిరములో నివాసము చేయాలా. ఇది తన యొక్క కోరిక. దాని కొరకే యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని ఆయన ప్రసన్నతను చూస్తానికి, ప్రతిరోజు దేవుని సన్నిధి చూడాలా అన్న ఆశ తనలో ఉన్నది. లేక జీవితాంతము దేవుని మందిరములో కాలము గడపాలా అన్న కోరిక తనలో ఉన్నది. ఆ కోరిక మేరకు, ఆ ఆశ మేరకు తాను యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని అంటున్నాడు. ఈనాడు ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని సన్నిధిని చూస్తున్నామంటే, దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్నామంటే, లేక జీవితాంతము దేవుని సేవిస్తున్నామంటే దేవుడు మనకిచ్చిన వరం ఇది. దేవుడు మనకిచ్చిన వరం. ఈ వరము దేవుడు కనుక మనకి ఇవ్వకపోతే ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో మనము ఈ రోజున ఉండేవారము కాము. ఆయన మనకు వరం ఇవ్వకపోతే జీవితాంతము కుటుంబంగా నీవు నేను దేవుని సేవించేవారము కాము. దేవుని సేవించేవారము కాము. దేవుని సేవించడం కూడా ఒక వరమే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడింది చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఏమని రాయబడింది? ఆయన దాసులు ఆయనను సేవించుచు, ఆయన దాసులు ఆయనను సేవించుచు. ఇదొక వరం. దేవుని సేవించటం అనేది ఒక వరం. దేవుని సేవించడం అనేది ఒక వరం. ఇది అందరికీ రాదు, చాలా కొద్ది మందికే వస్తుంది, ఆత్మీయులకే వస్తుంది. దావీదు లాంటి ఆత్మీయ వీరులకే వస్తుంది. అందుకని దావీదు అన్నాడు, యెహోవా యొద్ద నేను వరము ఒకటి అడిగి తిని. ఏంటంటే ఆయన ప్రసన్నతను చూడాలా, ఆయన ప్రసన్నతను అనుభవించాలా, నా జీవితాంతము ఆయన మందిరములో ఉండాలి. దీనికి మించిన వరము నాకు మరొకటి వద్దనే వద్దు. కనుక ప్రియులారా, ఈనాడు నీవు నేను కూడా అలాంటి వరాన్ని పొందుతూ వచ్చాం. ఈనాడు మనం రక్షించబడ్డామంటే, విమోచింపబడుతూ వచ్చామంటే, లేక యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామంటే, లేక దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఇది ఒక వరం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడంటే ఇది దేవుని వరమే అన్నాడు. చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగి కాదు, దేవుని వరమే. అవునా? ఇది దేవుని వరమే. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. ఈనాడు దేవుని వరాన్ని మనం పోతూ వచ్చాం. ఆయన సేవించడమే ఒక వరం, ఆయన సన్నిధిని అనుభవించడమే ఒక వరం. అలాగనే జీవితాంతము దేవుని సన్నిధిలో లేక దేవుని మందిరములో కాలం గడవటమే ఒక వరం. కాబట్టి ఇలాంటి వరాన్ని మనం పోతూ వచ్చాం. ఇలాంటి వరాన్ని పొందిన మనము దేవుడు మనకిచ్చిన వరాన్ని బట్టి ఈ ఉదయకాలం ఏం చేయాలంటే చెప్పసఖ్యముగానే ఆయన వరముల గురించి దేవునికి స్తోత్రము అని చెప్పాలా. మొదటిగా స్తోత్రము దేనికి? పాపము నుండి విమోచింపబడి నీతికి మనం దాసులముగా చేయబడుతూ వచ్చాం, దానికి స్తోత్రం. రెండవదిగా దేనికి స్తోత్రము? అన్నిటి మీద విజయం, అత్యధిక విజయాన్ని అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. మూడవదిగా స్తోత్రం దేనికి? చెప్పసౌఖ్యము కానీ ఆయన వరముల గురించి దేవునికి స్తోత్రం. ఇప్పుడు చివరిగా నాలుగవదిగా చూడండి, టైం అయిపోతుంది. ఆ కొరింథీయులకు రాస్తూ వచ్చిన 2వ పత్రిక
8వ అధ్యాయం, కొరింథీ 2 కొరింథీ 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీ విషయమై నాకు కలిగిన ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. ఇక్కడ ఆసక్తిని గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చాడు. తనలో ఉన్న ఆసక్తి దేవుడు తీతు హృదయంలో కూడా పుట్టించాడు. అలాగనే తీతు హృదయంలో పుట్టించిన ఆసక్తి దేవుడు మన హృదయంలో కూడా పుట్టించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆసక్తి ఉంటేనే వచ్చారా, ఆసక్తి లేకుండా వచ్చారా? ఆసక్తి ఉంటేనే కదా దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరం నుండి 15 కిలోమీటర్ల దూరం నుండి వచ్చారు. అది ఆసక్తి లేకపోతే రాగలుగుతారా? ఈ ఆసక్తి మన హృదయాల్లో పుట్టించింది ఎవరు? దేవుడు. అవునా? నేను దేవుని ఇంటికి వెళ్ళాలా, ఇదొక ఆసక్తి. నేను దేవుని వాక్యాన్ని వినాలా, ఇదొక ఆసక్తి. నేను దేవుని ప్రజలతో కలిసి ఉండాలా, ఇదొక ఆసక్తి. నేను దేవునింట్లో దేవుణ్ణి సేవించాలా, లేక దేవుణ్ణి ఆరాధించాలా, ఇదొక ఆసక్తి. కాబట్టి పిల్లరా, మనలో ఈ ఆసక్తి లేకపోతే మనము దేవునింటికి వచ్చేవారము కానే కాము. అందుకని 84వ కీర్తనలో మనం చూసినా, 42వ కీర్తనలో మనం చూసినా, కోరహు కుమారులు ఎంత చక్కగా వారి మాటలు ఆ కీర్తనలో వివరిస్తూ వచ్చారంటే చూద్దాం రండి. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. కొరవు కుమారులు రాస్తూ వచ్చిన కీర్తన. వారి మాటలు ఎలా ఉన్నాయంటే అవి ఆత్మ సంబంధమైన మాటలు. కాబట్టి వారి మాటల్లో వారికి ఉన్న ఆసక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమంటున్నారు వారు? ఏమంటున్నారంటే నిన్ను చూడాలన్న ఆశ, నిన్ను చూడాలన్న ఆశ. మన బంధువులు ఉన్నారు, ఉదాహరణకి వారిని చూసి సంవత్సరం అయిపోయింది. వారు ఎక్కడో వేరు ప్రాంతాల్లో వేరు దేశాల్లో ఉన్నారు. సరే, వారు పలానా రోజు వస్తున్నారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ వచ్చారు. మనం ఏం చేస్తామంటే వారి కొరకు ఎప్పుడు చూడాలా ఆ డేట్ కొరకు, ఆ సమయం కొరకు, ఆ ఫ్లైట్ కొరకు, వారి ప్రయాణం కొరకు మనం ఎదురెదురు చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, వారు ఫ్లైట్ దిగక మునిపే మనం ఏం చేస్తామంటే ముందుగా వెళ్ళి వారి కొరకు ఎదురు చూస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు కనపడిన తర్వాత ఎంత ఆశతో కౌగిలించుకుంటామంటే అంత ఆశతో కౌగిలించుకుంటాం. చూసారా? అలాగనే ప్రియులారా, కొరవు కుమారులు వారి జీవితంలో జీవము గల దేవుని మందిరమును చూడవలన్న ఆశ లేక ఆసక్తి. ఆసక్తి లేకపోతే వారు ఆ మాట అనగలుగుతారా? పలకలేరు, అనలేరు. అలాగనే ప్రియులారా, మన జీవితంలో దేవుడు మనకొక ఆసక్తిని పుట్టించాడు, మనకొక ఆశను పుట్టించాడు. ఆ ఆశ మేరకు, ఆ ఆసక్తి మేరకు ఈనాడు నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం. దేవుని మీద ఆశ, దేవుని కార్యాల మీద ఆశ, దేవుని సన్నిధి మీద, దేవుని మందిరం మీద ఆశ. ఈ ఆసక్తి మన జీవితంలో దేవుడే పుట్టిస్తూ వచ్చాడు. అందుకనే పౌలు అన్నాడు, ఏమన్నా అంటే నా హృదయంలో పుట్టించిన ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. కాబట్టి ఈ ఉదయకాలం దావీదుకు వలె నీవు నేను మనమందరము దేవునికి స్తోత్రం ఎందుకు చేయాలంటే మొదటిగా ఆయన మన పాపము నుండి విమోచించి మనల్ని నీతిగా తీర్చాడు, నీతికి దాసులుగా చేశాడు. దీనికి స్తోత్రము. రెండవదిగా అన్నిటి మీద విజయము, అత్యధిక విజయాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దీనికి స్తోత్రము. మూడవదిగా ఆయన చెప్పసఖ్యము కాని వరములను ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దీనికి స్తోత్రం. నాలుగవదిగా మనలో దేవుడే తన మీద ఆశను, ఆసక్తిని పుట్టించాడు. దీనికి స్తోత్రం. అందుకని దావీదు తన జీవితంలో జనులు పూర్ణముగా ఉన్నందున
బహుగా సంతోషించి ఏమన్నాడంటే ఆ మాట చదువుకొని మనం ఆరాధనకు వెళదాం. చూడండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10వ వచనం. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా నుండగా యెహోవాకిట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రారుడువు. ఎంత చక్కని మాట. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రారుడువు. అవును, మనం చూస్తూ వచ్చాం 119వ కీర్తన 12వ వచనంలో కూడా ఆయన ఒక్కడే స్తోత్రము పొంద నరుహుడని. కనుకనే ఈనాడు నీవు నేను ఈ ఉదయకాలం మన జీవితంలో ఆయన చేస్తూ వచ్చిన వాటన్నిటిని బట్టి 63వ యెషయా గ్రంథము 7వ వచనంలో ఆయన మనకు చేసిన వాటన్నిటిని బట్టి అన్నట్లుగానే ఆయన మన జీవితంలో మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఈ ఉదయకాలం ఆయనకు స్తోత్రము చెయ్యాలి. అది ఒక ఒప్పిదము, అదొక నిబంధన, అదొక నిబంధన. ఈ సమయంలో మనందరం లేచి నుంచొని ఒక కీర్తన పాడుకొని ఆ తర్వాత మనము దేవుణ్ణి వాక్యపు వెలుగులో ఆరాధన చేద్దాం.